సభ జరుగుతుంది. ఈ సభతోనైనా ఈ ప్రభుత్వంలో కొంతనన్న కదలిక వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది, ఎగ్జామ్ లాస్ట్ గవర్నమెంటే పెట్టింది, ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియమక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చిరు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం, ఆ శాఖకు మంత్రి ఉంటే మంత్రి వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతను మీకు వెళ్ళే పత్రాలు ఇవ్వాలా అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా? రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము 1000% చెప్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది, ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడింది మా నిరుద్యోగులమే. అయాల మోసపోయినాం, ఇవాళ గోసపడుతున్నాం. 100% ఇవాళ గోసపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏమార్చారు, మమ్మల్ని మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట, నవంబర్లో రెండో ఫేజ్ అంట. ఏ ఫేజ్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది. అసెంబ్లీలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు, అది ఇంతవరకు దిక్కే లేదు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలు లెక్కలు లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది. 2 ఏళ్లలో వాళ్లకు 10 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ సభ సాక్షిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇవాళ మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారని నేను గతంలో అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చెప్పిన. దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారరా బాబు. మనం ఈ అన్ని టైంలు మీటింగ్లు వేస్ట్. రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను ఇక్కడ. నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే కోనరామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, ఎమ్మెల్యే ఇవ్వండి సార్ ఏం అడగలేదు. మా నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అది ఎక్కడికి పోయింది? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎలా గ్రూప్ 1లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు, తెలంగాణ అపరమేధావి అనుకునే ఆకునూరి మురళి సారు, ఈ డాక్టర్ రియాజ్ గారు, ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయారండి? ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఏడ్చి పొప్పలు పెట్టిరు, అందు బయటకు వచ్చి ఇలా మాట్లాడిరు. మరి ఇలా అంత అన్యాయం జరుగుతుంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. జియో 29 వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు మీ పొగడతల వర్షమే 60,000 70,000 80,000 ఎవరికి ఇచ్చారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సు నగర్ చౌరస్తాలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి. మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి. ఏ మాత్రం దమ్ము లేదు వాళ్లకు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు నుంచి పేర్లు పెట్టుకుంటున్నారయ్యా, ఎక్కడైనా ఉందా ఇది? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు. సిగ్గుండాలి. ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి. ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ఏ నిరుద్యోగి అయినా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సహాయం చేస్తాడు, ఆ పార్టీ కోసం మాట్లాడతారు. కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం. అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు, ఇక మొదలు పెడతారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ పార్టీ అని. అరే నాయన,
మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు. ఒక్కొక్క నిరుద్యోగి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. వాళ్ళ అమ్మమ్మను, తాతమ్మను, నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని. కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తలో, దిల్సు నగర్ చౌరస్తలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని. నాకు అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను కడు కట్టే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది. కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు. రేపు మీ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడికం చేస్తాం, వాళ్ళు ఇస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీది కూడా సంబంధం లేదు, మమ్మల్ని దాంట్లో కలపకండి. కాబట్టి మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం. ఎట్లా ఇక 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇక తాడో పేడో తెలుసుకుంటాం. నిరుద్యోగులు అందరికీ తెలుసు. పాపం మా జియో 46 పోరాగాళ్ళు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు, పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు, కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా. కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది, ఎలక్షన్స్, రేపు జరగబోయే ఎలక్షన్స్. మనమా ప్రభుత్వమా రెండే, ఇక మాటలొద్దు. ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని ఎజెండా పెట్టుకొని ముందుకు పోదాం. మా నిరుద్యోగ మిత్రులు రెడీ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి. మీరు రెడీ, మేమైతే రెడీ. ఎందుకంటే మా సత్తా ఎంత ఉందో, మా సామర్థ్యం ఎంత ఉందో అన్ని బయట తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. మీరు రెడీగా ఉండండి, మేము కూడా రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.